హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ టెక్ ఇన్ తెలుగు. ఈ ప్రింటర్ మోడల్ వచ్చేసి ఎప్సన్ L130 కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ వస్తుంది. అండ్ సప్లిమేషన్ చేసుకోవచ్చు, కేక్ మీద ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కోడింగ్స్ చేంజ్ చేస్తే, కోడింగ్స్ వాడితే కేక్ మీద కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి 4500 కాపీస్ వస్తుందని చెప్తున్నారు జెన్యున్ ఇంక్ వాడితే. ఓకే, ఇది బాక్స్ ఇలా ఉంటుంది. దీని మీద ఇది 4 ఇంక్స్ వస్తాయి, ఎల్లో అండ్ మెజంతా, సియాన్, బ్లాక్. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సిడి అండ్ 2-pin పవర్ కేబుల్, ఈ 4 కలర్స్ వస్తాయి. 664 ఇంక్ మోడల్, ఇంక్ నంబర్ ఇది 664. ఇది ఓన్లీ 130 ప్రింటర్, స్కానర్ ఉండదు, ఓన్లీ ప్రింట్ మాత్రమే వస్తుంది. దాని సిస్టమ్ నుంచి కానీ దేని నుంచి మన యూఎస్బి కనెక్ట్ చేసుకొని మొబైల్ నుంచి కూడా కొంతమంది తీసుకుంటారు డైరెక్ట్. అయితే ఈ స్టిక్కర్స్ అని తీసేద్దాం ఫస్ట్. ఇది తక్కువ చీప్ అండ్ బెస్ట్ లో కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ కావాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్రింటర్ అని చెప్పొచ్చు. ఇదేమో హెడ్ కేబుల్ ప్రింటర్ లో ఇట్లా ఉంటుంది. ఇంక్స్ అని ఈ పైప్స్ నుంచి మనకు హెడ్ లోకి వచ్చి ప్రింట్ వస్తుంది అనమాట. పేపర్ బయటకు వస్తుంది, ఇక్కడ నుంచి పేపర్ తీసుకోవడానికి, పేపర్ పెట్టుకోవడానికి ఈ ట్రే. ఇది ఇంక్ ట్యాంక్. ఆ 4 ఇంక్స్ దీనిలో వేయాలి. బట్ కస్టమర్ ఇప్పుడు ఓన్లీ ఫుడ్డింగ్స్ వాడతాడు. సో ఇంక్ చేంజ్ చేసి ఫుడ్డింగ్స్ మాత్రమే దీనిలో ఇన్స్టాల్ చేస్తున్నాం. యూఎస్బి కేబుల్ అండ్ 2-pin పవర్ కేబుల్. ఇదేమో నార్మల్ కంపెనీ నుంచి వచ్చిన ఇంక్స్ ఇవి అనమాట. 4 ఇంక్స్, 664 బ్లాక్, ఎల్లో, మెజంతా అండ్ సియాన్. ఇవేమో ఫుడ్ ఇంక్స్ అనమాట. సో కేక్ మీద ప్రింట్ రావడానికి ఈ ఇంక్స్ వాడతారు. సో ఇంక్ వేసి మనం ప్రింటర్ ఇన్స్టాలేషన్ చేయాలి ఇప్పుడు. సో ఇంక్స్ అని వేస్తున్నాను. ఇది ప్రింటర్ ప్యానల్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ ఏదైనా రెడ్ లైట్ కానీ అది వచ్చిందంటే, క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ప్రింటర్ ఎర్రర్ వస్తే అక్కడ లైట్ వస్తుంది మనకి. ఇంక్స్ అయిపోయినా, పేపర్ జామ్ అయినా. ప్రింటర్ ఆన్ చేస్తున్నాను, 2-pin పవర్ కేబుల్ పెట్టేసాను. సో హెడ్ మూవ్ అవుతుంది అటు ఇటు. ఇక్కడ ఆరెంజ్ లైట్ దీంతో అవుతుంది కదా, స్టాండింగ్ లో ఉంది కదా. ఇప్పుడు ఇన్స్టలేషన్ చేయాలి. మనం ట్యాంక్ లో పోసిన ఇంక్స్ అన్ని పైప్స్ నుంచి హెడ్ కి రావాలంటే ఈ బటన్ ఉంది కదా, అది ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఆ బటన్ పట్టుకుంటే మనకు ఆన్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో అది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ బ్లింక్ అయినప్పుడు ఈ బటన్ టైప్ చేసి తీసేస్తే అది ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ హెడ్ లో సౌండ్ వచ్చేది ఆగిపోతుంది. అండ్ ఆన్ ఆఫ్ లైట్ స్టాండింగ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. చాలా మంది దీని మొబైల్ నుంచి ఏం చేస్తారంటే, మొబైల్ కి టైప్ సి కేబుల్ పెట్టుకొని యూఎస్బి నుంచి ఇట్లా ప్రింట్ కూడా తీసుకుంటారు. ఇదేమో ఓన్లీ ఫుడింగ్స్ వాడతారు కాబట్టి ఇది కొంచెం లైన్స్ వస్తుంది. ఒక 4-5 పేజీలు తీస్తే కవర్ అయిపోతుంది.